పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. కమిషనర్ గారు వస్తున్నారు. నమస్కారం సార్. నమస్తే సార్. పాండు బాగా ఉన్నారా? నమాజ్ చేసుకుంటున్నారు, వచ్చేస్తారు. ఏంటి కమిషనర్ గారు, ఈ మధ్య మీ పోలీసులు డెకాట్స్ వదిలేసి హెల్మెట్ లేని వాళ్ళని ఎక్కువ పట్టుకుంటున్నారంట. నిన్ను పట్టుకున్నారా? ఆహా. వీడికి తలకాయ ఉంటే కదా హెల్మెట్ పెట్టుకోవడానికి. అక్క, కమిషనర్ గారు వచ్చారు, చాయ్ పంపించు. చాయ్ సంగతి సరే, నువ్వు టిఫిన్ చేసావా? లేదక్క, ఇంకా టైం ఉంది. బాయ్ వచ్చాక కలిసి చేస్తానుగా. కుర్మా కోసం తరిగిన ముక్కలు తింటావు. ఆకలక్క. అందుకే టిఫిన్ తినమన్నాను. కానీ మీ బాయ్ తింటే గాని నీ కడుపు నిండదు. అదేంటో కానీ నాకు కూడా అలాగే అనిపిస్తుంది అక్క. కానీ నేను తింటే కానీ నాకు కడుపు నిండదు. నమస్తే భాయ్ సాబ్. బయట ఏమీ లేదండి, మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఏంటి, సిటీ కంట్రోల్లో లేదా? మీ దయ వల్ల అంతా బాగానే ఉంది. మనదేముంది, అంతా అల్లాదయ్య. తను చెప్తాడు, మనం చేస్తాం. అలాగే ఆ కాశీ ప్రాబ్లం కూడా మీరే చేసి పెట్టాలి. నాకు అన్ని విషయాలు తెలుసు కమిషనర్ సాహెబ్. కాశీ అన్సారీ కలిసి పెద్ద డ్రగ్ బిజినెస్ చేస్తున్నారు. ఇంకా కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్కి ప్లాన్ జరుగుతుంది. అనవసరంగా కాసిం క్షమించో భాయ్. వాడిని ఎప్పుడూ లేపేసి ఉండాలి. సిటీ క్లీన్ గా ఉండేది. అన్ని సమస్యల్ని రక్తంతో కడిగేలేం పాండు. కాశీని ఎప్పుడు ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు. మీరేం కంగారు పడకండి కమిషనర్ సాహెబ్, నేను చూసుకుంటాను. కాశీ కాశీ నానా, అమ్మా 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 అమ్మా. ఈళ్ళేనా ఇంకెవరన్నా ఉన్నారా? నువ్వు ఆ బాయ్ అసిస్టెంట్, ఆడి దగ్గరే ఉండి నాకు ఇన్ఫార్మర్గా పనిచేస్తూ అప్రూవర్గా మారి ఆ బాయ్ని జైలుకి పంపిస్తానని నాతో అగ్రిమెంట్ చేసుకుని డబ్బు తీసుకుని ఇప్పుడు నువ్వు చేసిన పని ఏంట్రా? ఆ పాండుగాడికి భయపడిపోయి అటు సిటీని ఉన్న ఊరిని ఇడిచిపెట్టి ఇక్కడ దాక్కుంటావా? తప్పు కదా. ఈ కాశీగాడు కనిపెట్టలేడు. నీ పని నువ్వు చేయకపోయినా నా పని నేను చేసేసాను. ఇక డెడ్ బాడీస్ని పూడ్చుకుంటావో కాల్చుకుంటావో ఫార్మాలిటీస్ నీకే బాగా తెలుసు. రే కాశీ, మా వాళ్ళందరినీ చంపేశావు, నన్ను మాత్రం ఎందుకు వదిలేసావు? నన్ను కూడా చంపేరా, చంపే. నేను చంపడం అనేది ఆఫ్టర్ ఆల్ నా తెల్లెంటుకు పీక్కున్నంత పనిరా. చంపితే క్షణంలో చేస్తావు, కానీ చచ్చిన వాళ్ళందరినీ నువ్వు తలుచుకుంటూ క్షణ క్షణం కుమిలి కుమిలి చావాలి. రే కాశీ, చంపేరా రే. రే కాశీ, చంపేరా రే, చంపేరా రే. మా నాన్న మీద అరవడం నాకు నచ్చదు. మా నాన్న మీద అరవడం నాకు నచ్చదు. ఒరేయ్, నాకు వేయండిరా. ఒరేయ్, ఆ బాల్ ఎలా ఉంటుంది ఒకసారి నన్ను పట్టుకుని ఉండరా. పాలు కావాలంటే షాప్కి వెళ్ళి కొనుక్కోండి సార్. మీకు ఎందుకు వచ్చిన వాళ్ళు ఇల్లు అడు కూర్చోండి. పండి కూర్చోండి బాయ్. సూపర్. అయ్యబాబోయ్, ఈ పాప ఇక్కడికి వచ్చేసిందేంటి? హాయ్, నేను మీతో ఆడొచ్చా? మేము కామన్ గా ఆడవాళ్ళతో ఆడవమ్మా. కానీ నేను ఆడతానుగా. అంటే మీ ఆడోళ్ళ కనబడుతున్నావా? అజయ్, ఎవరి ఏంజల్? సంయుక్త, సమయం అనొచ్చు. ఈ కుర్రాడెవరు? కుర్రాడు కాదు, ఫాదర్. నీకా? కాదు, చర్చికి. ఈ చర్చలని ఎందుకు కానీ రా, మనతో ఆడిద్దాంరా. సరే ఫాదర్, ఆడమ్మా, ఆడు. అది Come on. Try and take it. Give it here. బైరా. ఏ మధ్యలో వెళ్తానంటావేంట్రా? డొనేషన్ కోసం వెళ్ళాలరా, చెల్లెలు అడ్మిషన్ ఉంది. అంటే మన గేమ్ కన్నా నీ చెల్లెలు అడ్మిషనే ముఖ్యం అనమాట. అలా అంటావేంట్రా? ఇంట్లో పరిస్థితి అందరికన్నా నీకే బాగా తెలుసు కదా. కదా
నీ చెల్లెలు అడ్మిషన్ అంతా ఓకే, రేపే జాయిన్ అవ్వమని చెప్పు. ఏంట్రా నువ్వు అనేది? తను అప్లై చేసింది నేను టాప్ చేసిన కాలేజ్కే కదరా. మన చెల్లెల్ని రికమెండ్ చేయకపోతే ఇంకెవరిని చేస్తానరా? ఇంకో విషయం, తన డొనేషన్ కోసం మీ అమ్మ గోలు సామటానికి జేబులో పెట్టుకొచ్చావు కదా, వెళ్ళి తిరిగి అమ్మకిచ్చేయి. థ్యాంక్స్ రా. సెంటిమెంట్ సరిపెట్టరా, పద గేమ్ ఆడదాం. కమాన్. ఆహా, తింటే నీ చేత్తో చేసిన బిర్యానీ తినాలక్క. ఇంటికి వెళ్ళేటప్పుడు చెప్పు, ఆ, అజయ్ కూడా క్యారేజ్ లో పెట్టిస్తాను. అలాగే అక్క. ఆ, ఇంతకీ అజయ్ ఐఏఎస్ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చే పాండు? ఎందుకు వచ్చిన ఐఏఎస్లక్క? బాయ్కి చదువుకున్నవాడు కావాలి. నాతో పాటు బాయ్ దగ్గర ఉండరా అంటే వాడు రివర్స్ అయిపోతున్నాడు. అజయ్ నీలా కాదు, వాడికి చదువు తెలివి అన్నీ ఉన్నాయి. వాడు ఏం చేయాలనుకుంటున్నాడో చేయని. నువ్వు కూడా వాడినే సపోర్ట్ చేస్తావేంటక్క? తెలివైన వాళ్ళు అదే పని చేస్తారు. మీ భాయ్ నీకోసం ఎదురు చూస్తుంటారు, వెళ్ళి ముందు. పాండు, ఏమంటుంది మీ అక్కయ్య? అక్క కూడా అజయ్నే సపోర్ట్ చేస్తుంది భాయ్. నువ్వు నన్ను వదలమంటే వదులుతావా? ప్రాణాన్ని ఎవడైనా వదులుతాడా భాయ్? వాడు అంతే. అజయ్ నీ కొడుకు కదా, నీ పట్టుదలే వాడికొచ్చింది. నేను అంతే. నువ్వు ఉన్నావని నేను ఇక్కడ ఉన్నాను. బాధపడద్దు, నేను పంపించేస్తా. అనవసరం కెలుక్కున్నాను. క్యా బాత్ హై సైరా? మిమ్మల్ని కలవాలని. ఏం జరిగిందమ్మా? ఆ రోజు నువ్వు టెక్స్టైల్ షాప్ లో గుడ్లు మార్చుకుంటుంటే మొత్తం షూట్ చేశా. యాంగిల్ సైజ్ సూపర్ గా వచ్చాయి. ఈ రోజు సాయంత్రం 6:30 కల్లా హోటల్ గ్రీన్ పార్క్ లో రూమ్ నంబర్ 420కు నువ్వు రావాలి. రాలేదనుకో నీ ఇన్నర్ గ్లామర్ అంతా ఇంటర్నెట్ లో సెట్ చేస్తా. ఎవడ్రా దీపక్ ఇక్కడ? రెడీ స్టూడెంట్స్? 1 2. దీపక్ అంటే ఎవడ్రా ఇక్కడ? ఏయ్ నేనే. ఏంటి? 5 6 11. మార్షల్ ఆర్ట్స్ అనేది కేవలం ఆత్మరక్షణ కోసమే. రాజా, మీరు ఇది ఏ రకంగా మిస్యూజ్ చేయకూడదు. దీపక్ మీ నాన్న చావు కొడుతున్నాడు రా జిమ్ లో. ఇంకొకసారి ఆడపిల్ల వైపు చూసావో ప్యాసు పోసుకోవడానికి పనికి రాకుండా చేస్తాను. జాగ్రత్త. హాస్పిటల్కి తీసుకెళ్ళి త్వరగా. నువ్వు దీపక్ నంతెందుకు కొట్టావు? వాడిని నేనే ఎన్నోసార్లు క్షమించి వదిలేశాను తెలుసా? అంటే వాడు నీకు ప్రాబ్లం ఇచ్చాడా? ముందే తెలిస్తే వాడిని పీసులుగా నరికేసేవాడిని. అబ్బో, అది నేను చేయగలను. పీస్లు నరకటం కాదు నాన్న, పీస్ఫుల్గా ఆలోచించడం నేర్చుకోండి. మీకు కొట్లాట్లు నరకటాలు తప్ప వేరేమీ తెలీదా? వాడి గురించి పోలీసులకు చెప్తే సరిపోయేది కదా, వాళ్ళు చూసుకునేవారు. చూడు ఇప్పుడు ఏం జరిగిందో. మెదడుతో ఆలోచిస్తే ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. కానీ మీకు మెదడుందని ఇప్పుడు మర్చిపోయారు కదా. చూడు ఎంత పెద్ద దెబ్బో. ఎన్నిసార్లు చెప్పినా వినరు. మెదడుతో పాటు మీ చెవులు కూడా పోయినట్టున్నాయి. అమ్ముండాల్సింది, కనీసం అప్పుడైనా నా మాట వినేవారు. ఏంటి అలా చూస్తున్నావు? కోపంలో నువ్వు నాలానే ఉంటావు తెలుసా? వద్దు, నీలాగా నేనేం ఉన్నావు. ఉండాల్సిన అవసరం కూడా లేదు. వెళ్ళి రెస్ట్ తీసుకో. అజయ్, అప్పుడే రెస్టారెంట్ రా. అక్క నీకోసం బిర్యానీ పంపించింది. నాకు బాగా ఆకలిగా ఉందిరా. తిను. అజయ్, నా మీద ఇంకా కోపం తగ్గలేదు కదా? కోపాన్ని చంపేసుకున్నాను. కోపంలో తమరలాగా ఉంటా కదా. చూడు, మీ మెదడుతో పాటు చేతులు కూడా పనిచేయటం మానేశాయి. నా మీద ఇంకా కోపంగా ఉన్నావు కదా? కోపం కాదు నాన్న, బాధ. ఒకటి గుర్తుపెట్టుకో, ఈ గొడవల్లో నీకేదైనా జరిగితే ఒంటరివాడిగా మిగిలిపోయేది నేనే. చచ్చా, అలాంటిది ఎప్పుడు జరగదురా. చూసావా, గంట మోతోంది. హలో పాండు,
నేను కానిస్టేబుల్ అరుణ్ని. చెప్పారండి. కొత్త సిఐ గారు వచ్చారు. నిన్ను ఒకసారి స్టేషన్కి రమ్మన్నారు. వస్తానని చెప్పు. ఎవరు నానా? ఎవడో కొత్త సీఐ అట్రా. పాత సీఐ అనుకో, వాడే నా దగ్గరకు వస్తాడు. కొత్త సీఐ కదా, పాతపడే వరకు నేనే వెళ్ళాలి. చెప్పరా, ఆ రేప్ కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు? నాకేం తెలీదు. చెప్పరా. దీపక్ రెడ్డిని ఎందుకు కొట్టావు? నువ్వు దీపక్ రెడ్డిని కొట్టావన్నందుకు సాక్ష్యాధారాలు నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడుంటారు. రేపు కోర్టు కేసు అనేసరికి నువ్వు నేను తప్ప ఇంకెవ్వరు ఉండరు. ఆ పొగరే వద్దు. బాయ్ మనిషి అనేగా నీకింత అహంకారం? అయినా మా మీద మీకు ఇంత కోపం ఏంటి? మీరు చేయాల్సిన పనుల్లో మేము సాయం చేస్తే పెద్ద క్రైమా? అవసరం లేదు. మా పని మేము చేయడానికి గవర్నమెంట్ మాకు యూనిఫామ్ ఇచ్చింది, వేలకు వేల జీతాలు ఇస్తోంది. మీలాంటి రౌడీల సహాయం మాకక్కర్లేదు. మీ డ్యూటీ మీరు కరెక్ట్గా చేస్తే బాయ్ ఇంటి ముందుండే జనమంతా స్టేషన్ ముందే నిలబడేవాళ్ళుగా. అందుకని మా డ్యూటీ మీరు చేస్తారా? కుక్క పని కుక్క చెయ్యాలి, గాడిద పని గాడిద చెయ్యాలి. అదే నేను చెప్పేది. గాడిద దారి తప్పితే కుక్క కాపలా కాయాల్సి వస్తుంది. మీ యూనిఫామ్ మీద నాకు గౌరవం ఉంది, అందుకే రమ్మనగానే మర్యాదగా స్టేషన్కి వచ్చాను. ఇంకెప్పుడు కబురు చేయొద్దు, మర్యాద చెడుతుంది. ఖుదాఫిజ్ హుసేన్ సాబ్. సార్, ఆ పాండ్ స్టేషన్కి వచ్చి ఎలా ప్రవర్తించాడో మీకు తెలియదు సార్. పాండు ఏం చేసినా బాయ్ చెప్తేనే చేస్తాడు. బాయ్ ఏదన్నా చెప్పాడంటే అది జనాల మంచి కోసమే. నువ్వు కొత్తగా వచ్చా కాబట్టి చెప్తున్నాను, ఇక ముందు పాండు విషయంలో జోక్యం చేసుకోవద్దు. సార్ బట్ హీ చూడు, నేను బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడుకుందాం. పోలీస్ ఖతం. అరే అబ్దుల్, ఇప్పుడు నువ్వు పోలీస్, మేము దొంగలం. ఇలాంటి తీసుకో. ఛా, నేను పోలీస్ గుండాను రా. పోలీస్ వేస్ట్. దొంగల చేతిలో తన్నులు తింటారు, గొడవలు అయ్యాక వస్తారు. ఏంట్రా బాగుతున్నావు? ఏంట్రా బాగుతున్నావు? ఏంటి? ఎందుకంటే వాడిని కొడుతున్నారు? వాడు ఏమన్నాడు అడుగు. ఇడియట్. పోలీసులు వేస్ట్ రా నీకు? సిటీలో పోలీసుల బ్యాడ్ పొజిషన్ బచ్చగాళ్ళు కూడా అర్థమైపోయింది. స్టేషన్ లో మర్యాద లేదు, రోడ్డు మీద జనానికి భయం లేదు, చివరికి ఇంట్లో కూడా రెస్పెక్ట్ లేదు. చూపిస్తాం పోలీస్ పవర్ అంటే ఏంటో చూపిస్తాం. ఒరే బాల్, నువ్వే ఓ బాలు, నీ కింద ఓ బాలు. అయినా నువ్వు జిమ్ కు వచ్చింది ఎక్సర్సైజ్ చేయడానికి, తింటానికి. ఎక్సర్సైజ్. ఒరే మామా, ఆ. ఈ చూసావా? ఏంటి? త్వరలో హీరో. నువ్వు హీరో, ఆ మొహం ఇళ్ళ మొహం నువ్వును. థూ. ఏం చేస్తున్నావురా? ఎక్సర్సైజ్. సరే లేదోడు గాని. ఒరే, పొట్ట పగలు తింటా బర్రమని వదలటం, పక్కన వాళ్ళు బతకక్కర్లేదా? నేను కాదురా. మరి నేనా? మళ్ళీ నిన్ను అమ్ముతాడు, నాది కాదురా. అది వాడు కాదురా, పక్కన డాన్స్ స్కూల్ నుంచి వస్తున్న మ్యూజిక్ అది. ఒరేయ్, మా వల్ల కాదురా. ఈ జిమ్ అన్న మార్పించు, ఆ మ్యూజిక్ అన్న ఆపించు, చచ్చిపోతారా. ఆపేద్దాం. 5 6 గుండె ఎంత బాగుందో. Stop it. వాట్ హ్యాపెండ్? మా బుర్రలు పగిలేట ఆ డెక్కులోంచి డొక్ సౌండ్ ఏంటి? ఆ సౌండ్ లేకపోతే మాకు మూడు రాదు. బొంగులో మూడు, అవతల మా మూడు డిస్టర్బ్ అవుతుంది. వాట్ ఏ గైస్, ఒకేసారి ఇద్దరు మగాళ్ళు వచ్చేసరికి మీకంటే ఎక్కువ డిస్టర్బ్ నేను అవుతున్నాను. పోన్లే మేడం సార్, సౌండ్ తగ్గించేద్దాం. బంగారం లాంటి బ్రెడ్ ముక్కల మధ్యన నేను శాండ్విచ్ అవుతుంటే మధ్యలో నువ్వేంటి సమయం? మీ తొక్కలో కుప్పి గంతుల కోసం ఇంత సౌండ్ అవసరమా? అవతల వెయిట్స్ ఎత్తలేకపోతున్నా. అది మీరే కాదు, మేమే ఎత్తుతాం. ఎత్తుతావా? ఏదో ఒకసారి ఎత్తు. కాలు ఎత్తితే కళ్ళు మూసుకుంటారేంటి? ఎంతమంది ఈ వెయిట్స్ నీ కాలు కాదు. నేనెందుకు ఎత్తాలి వెయిట్స్? మా డాన్స్ కుప్పకింతున్నటారా? మాది చాలా క్లాస్ డాన్స్. తొక్కలో మీ క్లాస్ డాన్స్ ఎవరికి కావాలి? మాది మాస్ డాన్స్. ఏ, వీళ్ళు డాన్స్ చేస్తారంట. ఇది వేయండి చూద్దాం. అన్నా, దుబాయ్ అన్సారీ వచ్చాడు. సిటీ మొత్తం మన నెట్వర్క్ సెటప్ అయిపోయింది.
ఇక నువ్వు టైంకి సరుకు పంపిస్తే చాలు. అన్నీ ఓకే కాశీ, కానీ సిటీలో ఈ బిజినెస్ చేయాలంటేనే ఎందుకో నాకు చాలా భయంగా ఉంది. బాయ్కి మన బిజినెస్ సంగతి తెలిస్తే? ఏయ్, ఎవడా బాయ్? ఆడేమన్నా మొగలెంపైరా నిన్ను నన్ను ఉరిదేస్తాడా? డైరెక్ట్గా ఈ కాశీని ఎదుర్కొనే ధైర్యం ఉంది ఆడికి. నమ్ముంటే బాయిని వచ్చి నా ఎదురు నిలబడమను. ఆడికి అంత ధైర్యం లేకపోతే నేనే ఆడింటికి వెళ్తాను. అక్కడే ఆడి నరికేసి ఆడింటోనే ఆడి పాతి పెడతాను. ఈవినింగ్ ఫ్లైట్కు నువ్వు దుబాయ్కి వెళ్తున్నావు. వెళ్ళకపోతే నిన్ను కాపాడేవాడు ఇక్కడెవ్వడు లేడు. ఏ బాయ్, ఒక్కసారి ఇలా చూపినందుకు కొన్ని వేళ్లు లేకుండా చేశాను. చెయ్యలాగే ఉంచావంటే చెయ్యి లేకుండా చేస్తాను. ఇప్పుడు ఆ విషయాలు ఎందుకులే బాయ్. అనవసరంగా నా బిజినెస్ జోక్యం కలిగి చేసుకోబాక. కావాలంటే నీ కమిషన్ నువ్వు తీసుకో. రే కాశీ, బాయ్ సంగతి తెలిసే మాట్లాడుతున్నావా? పాండు, स्पीकर ऑन चाहिए। हेलो हेलो अंसारी भाई, कोलकाता में अपना फैक्ट्री के अंदर बम ब्लास्ट हो गया। आप कहीं भी हो जल्दी आ जाइए। చూసావా, ఇక్కడ నొక్కితే అక్కడ ఫ్యాక్టరీ బ్లాస్ట్ అయ్యింది. కాశీతో నువ్వు చేస్తున్న ప్రతి డీల్కి గుర్తుగా నీ చీకటి సామ్రాజ్యాన్ని నాశనం చేస్తా. ఏమన్నావు? దమ్ముంటే ముందుకు రావాలా? నన్ను లేపేస్తానంటావా? లేపేయ్. నీకు సిటీలో హోటల్స్, బార్లు, వైన్ షాపులు ఎన్నో బిజినెస్లు ఉన్నాయి. వాటితో పాటు ఇంకా డ్రగ్స్, ఇల్లీగల్ బిజినెస్లు చేయాలని చూస్తే అక్కడ అన్సారీ ఫ్యాక్టరీ లాగా ఇక్కడ నీ ఇల్లు బ్లాస్ట్ అవుద్ది. డాడీ, ఆ బాయ్ పాండు వచ్చి వెళ్తున్నారేంటి? మీరు ఇన్వైట్ చేశారా? మందు కొట్టడానికి కంపెనీ ఇచ్చేవాళ్ళు లేక నేనే పిలిచాను. ఎవడరా నువ్వు? ఆయన నేను పిలవడం ఏంట్రా? ఆడే వచ్చి వార్నింగ్ ఇచ్చెళ్ళాడు. వచ్చిన వాళ్ళని ఎందుకు వదిలేసావు? ఇక్కడే నరికాల్సింది. ప్రస్తుతం ఆడిని నరికేయటం అంత తేలిక కాదురా. సిటీలో ఆడుకున్న బలంతో పాటు పోలీసు మొత్తం ఆడికి సపోర్ట్గా ఉన్నారు. టైం రావాలి కదా. ఎక్స్క్యూజ్ మీ, నా పేరు అజయ్. ఐఏఎస్ ఇంటర్వ్యూ కాల్ లెటర్ నాకు ఇంకా రాలేదు. ఆఫీసర్ గారు మిమ్మల్ని కలవమన్నారు. 1 మినిట్. పేరేమిటన్నారు? అజయ్. మీ ఫాదర్ పేరు చెప్పు. పాండురంగారావు. బై ఛాన్స్ జాకీర్ బాయ్ దగ్గర ఉంటాడు, ఆయన కాదు కదా? ఆయనే. సుందర్రా, నువ్వు చెప్పింది నిజమేనన్నమాట. పాండురంగారావు కొడుకు IAS రాశాడంటే నేను నమ్మలేదు. ఈ పాండురంగారావు ఏ పాండురంగారావు అనుకున్నాను. నిజమేనన్నమాట. లెటర్ విషయం చెప్పండి. నీకు లెటర్ రాకపోతే పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఎవడైనా బతుకుతాడా? లెటర్ వస్తుంది. మిగతా వాళ్ళలాగా పాండు కొడుకు కూడా ఆఫీస్కి వస్తే ఎలా లెవెలు పడిపోదు. సుందర్రా, వీడికి నిజంగానే మాటలు వచ్చాయంటావా? వీడి బాబు మెడ మీద కత్తి పెట్టి పేపర్లు దిద్దించాడంటావా? ఇన్నాళ్ళేమో దాదాలే ఆఫీసర్లు బెదిరించి పనులు చేసుకునేవాళ్ళు, ఇప్పుడు వీళ్ళే ఆఫీసర్లు అవుతున్నారు. సిస్టమే స్పాయిల్. వెరీ బ్యాడ్. ఎన్ని టికెట్లు కావాలి మేడం అని అడిగాడు. అది సరే గాని సమయు, నీ మ్యారేజ్ ప్రపోజల్ ఎక్కడి దాకా వచ్చింది? నన్ను చూడ్డానికి త్వరలో అమెరికా నుండి ఒక ఎన్ఆర్ఐ వస్తున్నాడు. ఎన్ఆర్ఐ సంబంధమా? కట్నం మీద ఇస్తున్నారే? అతనే వీళ్ళ డాడీకి 10 lakhs ఇస్తున్నాడంట. గ్రేట్. ఇంతకీ ఆ సూపర్ మ్యాన్ పేరేంటి? అజయ్. అజయ్? అజయ్. హాయ్. హాయ్. ఎందుకంత సాడ్ గా కూర్చున్నా? హ్యాపీగా లేను కాబట్టి.
ఎందుకు హ్యాపీగా లేవు? ఏదో జరిగింది, వదిలే. ఏం జరిగింది? చెప్పలేను. ఎందుకు? చెప్పలేను అంతే. ఏంటి ఈ మధ్య జిమ్ దగ్గర కనిపించట్లేదు? నేను ఇప్పుడు అక్కడ పని చేయట్లేదు. ఎందుకు? చెప్పలేను. నువ్విప్పుడు చెప్పకపోయినా ఏదో ఒక రోజు డెఫినెట్ గా చెప్తావు. అయినా నేను బాధగా ఉన్నా జిమ్కి రాకపోయినా నీకేంటి ఇబ్బంది? నేను చెప్పలేను. ఏదో ఒక రోజు నువ్వు కూడా చెప్తావులే.